మీరు రావెల కిషోర్ బాబు తనయుడు నిన్న హైదరాబాద్లో దొరకడం, ఒక అమ్మాయిని చేపట్టుకొని లాగడం, ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి గతంలో రావెల చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు మొత్తం కూడా సెన్సేషన్గా మారిన వాళ్ళ అబ్బాయి గురించి. నిజానికి ఈ ఆంధ్ర రాష్ట్ర మంత్రుల్లో రావెల కిషోర్ బాబు అన్న వ్యక్తి ముఖ్యంగా మా గిరిజన శాఖ మంత్రిగా ఉండడం మా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు గతంలో మేము బడ్జెట్ సమావేశాల్లో కానీ ఎక్కడైనా మేము గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడితే మమ్మల్ని అజ్ఞానులు అనేవారు. కానీ అదే రావెల కిషోర్ బాబు ఈరోజు ఎలాంటి రాజధాని ఏరియాలో 55 ఎకరాలు అసైన్డ్ భూముల్ని దందా చేస్తూ వారి భార్య పేరు మీద పెట్టుకుంటూ మరీ మదం ఎక్కిపోయి ఈరోజు వారి కుమారుడు ఫాతిమా బేగం అనే టీచర్ని ఆయన హింస అలా హెరాస్మెంట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అబ్బాయిని ఖచ్చితంగా తక్షణమే అరెస్ట్ చేయాలి. రావెల కిషోర్ బాబు తక్షణమే గిరిజన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. రాజధానికి సంబంధించి పూర్తిగా ఈ చంద్రబాబు సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపై మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే ఆర్కే సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మొత్తం కూడా మీరు నల్ల కండువాలు ధరించారు, అలాగే మొత్తం కూడా దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి కూడా ప్లకార్డ్స్ కూడా పట్టుకోవడం జరిగింది కదా, దీనిపై ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతుంది? చంద్రబాబు నాయుడు గారు రాజధాని మేము ప్రపంచ రాజధాని చేస్తామనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను అని చెప్పి ప్రపంచానికి చెబుతున్నాడే తప్ప వాస్తవానికి పేద రైతుని, పేద కూలీని పూర్తి స్థాయిలో మోసం చేస్తూ వాళ్ళ యొక్క భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతోటి అప్పనంగా స్వాహా చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో సహా అందరూ కూడా పూర్తి స్థాయిలో బినామీ పేర్లతోటి అక్కడ రైతుల్ని, పేదల్ని మోసగిచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని నిలదీయబోతా ఉన్నాం ఆధారాలతో సహా. అంతేకాదు ఓటు నోటు కేసు విషయంలో అడ్డంగా దొరికిపోయి ప్రత్యేక హోదా కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని కానివ్వండి, పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తామండి.